సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వారే అర్హులు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది కీలకమైనటువంటిది. గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ పథకం ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఆకర్షితులయ్యారు. రెండవ మాటకు తావు లేకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జైకొచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే మహాలక్ష్మి, గృహజ్యోతి, 500కే వంట గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నది. భద్రాచలం రాములవారి కోవెల సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకానికి సంబంధించి అన్ని విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి తొలి దశలో స్థలం ఉన్న వారికే 5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఏడాదికి 4.5 లక్షల ఇల్లు మంజూరు చేస్తామని వివరించింది. ఇళ్లను కూడా మహిళా పేరు మీదనే ఇస్తామని వెల్లడించింది. ఈ ఇళ్ల నిర్మాణాన్ని హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారని ప్రభుత్వం వెల్లడించింది. ఒకవేళ సొంత స్థలం లేకుంటే లబ్ధిదారులు దారిద్ర్య దిగువన కుటుంబాలకు చెందినవారైతే వారికి ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వనుంది. కాగా ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్లో భారీగా కేటాయింపులు జరిపింది. కేంద్రం కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి తెలంగాణకు భారీ నిధులు మంజూరు చేస్తామని కూడా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కూడా భావిస్తుంది. అందువల్లే ప్రతి ఏడాదికి 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.